చామంతి అయితే అభి దగ్గరకు వచ్చి, ఏంటి అభి సార్ నాతో మాట్లాడాలన్నారు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని అభి ఎలా అంటూ ఉంటాడు, నేను నిన్ను అడగకూడదు అనుకున్నాను కానీ అడగకుండా ఉండలేకపోతున్నాను. నీకు నా గురించి తెలిసిందే కదా, గతం గురించి మరెందుకు చెప్పడం, అయినా సరే ఎన్నాళ్ళు దూరంగా ఉన్నారంటే నా మీద కోపంగా ఉండే ఉంటుంది. నా మీద కోపంగా ఉందా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అభి. అది విని చామంతి అయితే స్వర గురించే అనుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. చెప్పు ఆ చామంతి, నా మీద కోపంగా ఉందా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎవరికి సార్ అని చెప్పి అక్కడ ఉన్న చామంతి అంటుంది, మరెవరికి, నీకే కదా, ఎందుకంటే మీ అన్నయ్య అరెస్ట్ అవ్వడానికి కారణం నేనే కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని చామంతి అయితే, ఓ నేను ఇంకా స్వర గురించేమో అనుకున్నాను అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. అదేం లేదు సార్, కానీ మా అన్నయ్యకి అలా రాసిపెట్టుంది జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే మీ అన్నయ్యకి అలా అవ్వడానికి కారణం నేనే, నన్ను క్షమించు అని చెప్పి అభి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న చామంతి అయితే, ఏంటి స్వర గురించి అడుగుతారనుకుంటే ఇవన్నీ మాట్లాడుతున్నారు, అయినా స్వర గురించి నన్ను అడగరా అని చెప్పి చామంతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అయినా నువ్వు సిటీ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేయడం ఏంటి చామంతి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని చామంతి అయితే, అదేం లేదు, మామూలుగానే సిటీకి వచ్చి ఉండాలనిపించింది అందుకే వచ్చి ఉన్నాను అని చెప్పి అంటుంది. అయితే నీతో పాటు ఎవరెవరు ఉంటున్నారు, నువ్వు ఒక్కదానివైనా ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి అభి చామంతిని అడుగుతూ ఉంటాడు. అది విని చామంతి అయితే, ఇప్పుడు నేను స్వర గురించి చెప్పాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకులే, చెప్పకపోవడమే మంచిది అని చెప్పి నేను ఇప్పుడు మా ఫ్రెండ్తో ఉంటున్నాను, మా స్నేహితురాలు నేను మా ఇద్దరం కలిసి రూమ్లో ఉంటున్నాం అభి సార్ అని చెప్పి అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.